డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అత్త. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకి స్వాగతం. నేను గౌతమ్ కాటా. ఈ వీడియోలో నేను మీతో చెప్పాలనుకునే అంశం, మోడీ చంద్రబాబుని నమ్మడం లేదా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు కంటే కూడా జగన్మోహన్ రెడ్డే మనకి బాగా ఉపయోగపడతాడు అనే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నాడా? ఈ లోక్సభ స్పీకర్ ఎన్నిక అయిపోయిన తర్వాత మోడీ అసలు విశ్వరూపం చూపించబోతున్నాడా అనేది ఈ వీడియోలో నేను మీకు వివరించబోయే ముందుగా మన కుండబద్దలు ప్రేక్షకులందరికీ నా మనవి, వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, మరొక 10 మందికి షేర్ చేయండి. ఖచ్చితంగా నేను చెప్పబోయే అంశం మీద మీ యొక్క అమూల్యమైన కామెంట్ను కూడా కింద తెలియజేయండి. ఎందుకంటే మోడీ సపోర్టర్సం అని చెప్పుకొనో బీజేపీని ఏదైనా ఒక మాట అంటే వాళ్ళ మీద విరుచుకు పట్టానికో చాలామంది వచ్చి మన ఛానల్లో కామెంట్ చేస్తూ ఉన్నారు. విడిగా ఉన్న వీడియోలు ఏటిని వాళ్ళు చూడరు, మోడీ అని పేరు కనపడగానే వాళ్ళు తయారైపోవడం, వాళ్ళు విచ్చలవిడి కామెంట్లు చేయటం, చివరికి కడుపుకి అన్నం తింటావా, ఏం తింటావు అనే దాకా వచ్చారు అని అంటే మరి మన సత్తా ఏమిటి అనేది వాళ్ళకి చూపించాలి కదా. కాబట్టి వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని, మోడీ మీద మీకున్న అభిప్రాయాన్ని ఖచ్చితంగా కింద కామెంట్ చేయండి. 2014లో మోడీ గెలిచిన దగ్గర నుంచి మన విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మొన్నటి వరకు ఏమీ చెయ్యలేదు అని మీకు అనిపిస్తే కనుక నిజంగా కామెంట్ చేయండి. 2014 నుంచి 19 దాకా చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు కింద మంట ఎలా పెట్టాలి, చంద్రబాబు నాయుడిని ఎలా వేధించాలి, చంద్రబాబు నాయుడిని లేకుండా జగన్మోహన్ రెడ్డిని తీసుకొచ్చి మన పక్కలో పెట్టుకుంటే అన్ని సిబిఐ ఈడీ కేసులు వేలాడుతున్నవాడు ఖచ్చితంగా మనం చెప్పినట్టు వింటాడు అని యోచించి 2019లో అప్పటి ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను జగన్మోహన్ రెడ్డి మూటగట్టుకున్న విషయంతో పాటుగా ఈ మోడీ యొక్క సహకారం, సిబిఐ, ఐటీ, ఈడీ కేసులు, వీటన్నిటినీ చంద్రబాబు నాయుడు పక్షం మీద ఉండే నాయకుల మీద కానీ, వాళ్ళు ఎన్నికల్లో సజావుగా మ్యానిపులేషన్స్ కానీ మరేదైనా ఇతర కార్యక్రమాలు ఏదైనా ఉంటే చేసుకోవటానికి వీలు లేకుండా మోడీ అడ్డం పడ్డ విషయాన్ని కూడా సవివరంగా మనం ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటిది ఈ రోజున మరి చంద్రబాబు నాయుడు అవసరం మోడీకి పడింది. ఎందుకు పడింది? 400 పైచిలుకు సీట్లు సాధిస్తుంది ఎన్డీఏ, 350కి పెచ్చుగా సీట్లు సాధిస్తుంది బీజేపీ అని ప్రగల్భాలు పలికిన వాళ్ళు ఈరోజు 240 సీట్లకు బీజేపీ పరిమితం కావాల్సి వచ్చింది. మరి ఎన్డీఏ కూడా 300 దాటలేకపోయింది. యూపీలో సైతం బీజేపీ ఒకంత కాలు మడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ మీద ఇండియా కూటమే పైచేయి సాధించింది. ఎందుకు సాధించింది, దానికి గల కారణాలు ఏమిటి అని మనందరం ఒకసారి ఆలోచించుకోవాలి. దీని అంతటికీ కారణం మోడీ యొక్క విధానాలు. మోడీ, అమిత్ షాలు కలిసి చేసిన కుట్ర, కుళ్ళు, కుతంత్రం ఇవి మాత్రమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కళ్ళు గుర్తించాల్సిన అంశం, ఈ రోజుకి మనకి అమరావతి రాజధాని అని లేకపోవడానికి, రాజధాని 10 సంవత్సరాల్లో కూడా మనం అంగుళం మేర కూడా నిర్మించుకోలేకపోవటానికి కారణం ఖచ్చితంగా మోడీయే అనే విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎక్కడుంది. ఇక మీదట అమరావతిని బిల్డ్ చేస్తారనే విషయంలో కానీ, పోలవరానికి నిధులు ఇస్తారు, పోలవరం పూర్తవటానికి సహకరిస్తారు అనే దాంట్లో కూడా ఇసుమంతైనా కూడా నాకు నమ్మకం లేదు. మీకు కూడా నమ్మకం లేకపోతే ఆ విషయాన్ని కింద కామెంట్ చేయండి. నేను కోరుకుంటోంది అదే. జగన్మోహన్ రెడ్డిని ఎలాగోలా మనం వదిలించుకున్నాం. ఈవీఎంల మ్యానిపులేషన్ అని చెప్పుకోనివ్వండి, ఏదైనా జరగనివ్వండి, నాకు 151 సీట్లు వచ్చినాయి అని జగన్మోహన్ రెడ్డి వీగిన దాన్ని మనం మిరపకాయ మీద తొడెం తీసేసినంత ఈజీగా తీసేయగలిగాం. ఎందుకంటే ఓటు అనే ఆయుధం మన చేతిలో ఉంది కాబట్టి. కానీ ఇప్పుడు ఈ బీజేపీతో కలిసిన టీడీపీ, జనసేన కూటమిని మనం తీసుకొచ్చి పెట్టుకుంటే మనం మోడీని నెత్తిని పెట్టుకున్నట్టు అవుతోంది కదా. ఈ విషయంలో టీడీపీ ఏం సాధిస్తోంది? టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఇక్కడ ప్రభుత్వం పెట్టినా కూడా
బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి కొంచెం కూడా సహకారం అందించదు అనేది ప్రగాఢ విశ్వాసం నాది. ఖచ్చితంగా అదే జరగబోతోంది. పోలవరం మొన్న చంద్రబాబు నాయుడు వెళ్ళి దాన్ని చూసిన తరువాత, దాని మీద పరిస్థితులన్నీ అవగతం చేసుకున్న తరువాత 4 సంవత్సరాలు కూడా ఈ పోలవరంని పూర్తి చేయటానికి తక్కువే పడుతుంది అనే విషయాన్ని ఆయన చెప్పాడు. అసలు ఆ 4 సంవత్సరాల్లో కూడా మోడీ ఏమాత్రం సహకారం అందిస్తాడు? R&R ప్యాకేజ్ దగ్గర ఎన్ని మెలికలు పెట్టారు. ఈ యుటిలిటీ సర్టిఫికెట్లు అనే ఒక పేరు చెప్పుకొని పోలవరాన్ని చంద్రబాబు నాయుడు ఏటీఎం వాడినట్టు వాడేశాడు అని చెప్పిన అదే మోడీ ఈరోజు పోలవరానికి డబ్బులు ఇస్తాడని మనం ఎలా నమ్మగలుగుతాం? ఇప్పటికీ ఈ తాల్మేల్ సర్కార్ ఉంది కాబట్టి, అంటే సంకీర్ణ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ రోజుకి కూడా స్పీకర్ పదవిని ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏదైనా ఒక ఉపయోగం. ఇచ్చిన సివిల్ ఏవియేషన్ పదవితో కానీ ఇతర ఈ మిగతా కేంద్ర మంత్రులు ఎవరైతే ఉన్నారో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి, వాళ్ళ ద్వారా కూడా ఏం ఉపయోగం లేదు. ఎందుకంటే అందులో ఒక ఆయన బీజేపీ చెప్పు చేతల్లో ఉండే ఆయన. ఎప్పటికీ స్పీకర్ ఎన్నిక మీద టీడీపీ గట్టిగా పట్టుబట్టేటట్టయితే సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఇండియా కూటమి అడుగుతోంది. దాంతోపాటుగా ఒకవేళ ఎన్డీఏ వాళ్ళు స్పీకర్ని ఎవరినైనా నియమించుకునేటట్టయితే ఈ ఇండియా కూటమి నుంచి డిప్యూటీ స్పీకర్ని నియమించే విధంగా అక్కడ ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ లేకపోతే సాంప్రదాయాలను కానీ పాటించే విధంగా మీరు ఫ్లెక్సిబుల్గా ఉండేటట్టయితే ఆ స్పీకర్ ఎన్నికకి మేము సహకరిస్తామని ఇండియా కూటమిలో సభ్యులు చెప్పినప్పటికీ కూడా మోడీ అక్కడేం తలొగ్గటం లేదు. పక్తు బీజేపీ వాదుల్ని మాత్రమే తీసుకొచ్చి స్పీకర్గా పెట్టాలి అనే మోడీ ఎందుకు కోరుకుంటున్నాడు? సంకీర్ణ ప్రభుత్వంలో ఇలాంటి బీజేపీ భావాలు ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఈ మోడీ భావజాలాన్ని కలిగిన వాళ్ళు కానీ స్పీకర్గా ఉంటే మనకి ఖచ్చితంగా నష్టమే జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఏమాత్రం జరుగుతుందనేది కూడా మనం ఇందులో చూసుకోవాలి. దీంతో పాటుగా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యసభలో సీట్లు ఉన్నందుకు మూలాన ఆ జగన్మోహన్ రెడ్డిని ఇంకా హక్కును చేర్చుకొని ఉండటం అనేది మోడీ యొక్క అవసరంగా మారిపోయింది అనేది కూడా మనకు తెలిసిన వాస్తవమే. ప్రధానమంత్రి పోస్టులో ఉండి అందరినీ సమానంగా చూడాల్సిన మోడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 10 సంవత్సరాల పాటు అన్యాయం చేశాడు. ఇప్పుడు రానున్న 5 సంవత్సరాల్లో బహు న్యాయం చేస్తాడంటే నమ్మేవాళ్ళు ఎవరున్నారు? ఇదే ఈరోజు కుండబద్దలు.